పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుడు మంచివారై ఉన్నారండి. దేవుని బట్టి మనం అందరం బాగున్నాం. కదా. కొంతమంది అనుకుంటారు మేము మంచి ఆహారం తీసుకున్నట్టు ద్వారా బాగున్నాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మేము చక్కని అలవాట్లను, ఏది వ్యాయామం కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, జిమ్ములు కానివ్వండి అంటుంటారు కదా, ఈ జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల మేము బాగున్నాం అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు నేను చాలా తెలివి కలిగి ఉంటాను అన్ని విషయాలు, అందుకని నేను బాగున్నాను అనుకుంటారు. ఇవన్నీ తప్పని నేను అనట్లేదు, కానీ దేవుడే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమై ఉంటూ ఉన్నాయి. మరి వ్యాయామం చేస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు లేరా? మరి మంచి ఆహారం తిని ఎక్కువై మరి ఆహార సమస్యలు వచ్చి ఇబ్బందులు పడుతున్నవారు లేరా? ఏమండి, దేవుడు మంచివారై ఉన్నారు. దేవుడు ఎంతో అద్భుతమైన వారుగా మన జీవితాలను వెలిగించిన వారుగా ఉన్నారు. చూడండి, మనము ఈ దినాలలో దినవృత్తాంతములు గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రవక్త పలికిన మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. రాజు ప్రజలను ప్రేరేపించిన విషయాలని మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, మరొక మారు ఈ వచనంలో ఒక విషయాన్ని మనము నేర్చుకుందాం. 20వ అధ్యాయము 20వ వచనంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 20వ అధ్యాయం 20వ వచనములో, అంతటా వారు ఉదయమనే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవునిని నమ్ముకుంటే స్థిరపరచబడుదురు. ప్రభు మాటను బట్టి రాజు మరి తన అధికారాన్ని బట్టి ప్రజలకి మరి చాలా విషయాలు నేర్పించే అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నారు. నన్ను నమ్ముకోనండి అని అనటం లేదు, లేకపోతే మరొక దారులు వెతుకుదాం రండి అని నేను అనటం లేదు. ఒక అద్భుతమైన మాట. ఒక మనిషి స్థిరపరచబడాలి అంటే, ఒక మనిషి స్థిరుడై తన ఉన్న ఆ పరిస్థితిలో సక్సెస్ అవ్వాలి అంటే దేవుడే కారకుడని చెప్పకనే చెప్పుచున్న అద్భుతమైన విషయమై ఉన్నది. యెహోషాపాతు రాజు, ఆయన గొప్ప తెలివి కలిగిన వ్యక్తి, మంచి భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి. దేవుని నమ్ముకోనప్పుడు మీరు స్థిరపరచబడతారు అంటున్నాడు. అనేకులకి స్థిరత్వం లేదండి కదా. స్థిరత్వం లేదు. ఇప్పుడు కాసేపు ఒక మనసు, తర్వాత కాసేపు ఒక మనసు, రేపటికి ఇంకొక మనసు కదా. స్థిరత్వం లేని కారణం చేత ఎక్కడ వారు సక్సెస్ని అనుభవించలేకపోవటానికి గల కారణాలు. కొంతమంది ఈ ఉద్యోగం ఎక్కడని, రేపు ఇంకొకటని, ఈ పని ఇప్పుడని, రేపు ఇంకొక పని అని. స్థిరత్వం లేదు. ఒక్కసారి ఉన్న మైండ్ ఒకసారి ఉండదు. దేవునిని నమ్మండి, స్థిరపరచబడుదురు అని దేవుని యొక్క భక్తుడు రాజు యెహోషాపాతు అంటున్నాడండి. చూడండి, దావీదు గారు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనకి నేర్పిస్తారు. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు స్థిరపరిచే దేవుడు అండి. అంటే స్థిరత్వం అంటే చక్కగా నిలబడటం. నా దేవుడు నాకు ఉన్నాడు, నేను ఆయన నమ్ముకున్నాను, నాకెందుకు అన్యాయం జరుగుతుంది, నన్నెందుకు దేవుడు విడిచిపెడతాడు. ఇది స్థిరత్వం అండి కదా. మరి కలవరపడుతున్నావా, కురింగిపోతున్నావా, కల్లోలితమైన మనసుతోనే అస్తమానం నడిపించబడతా ఉన్నావా? స్థిరత్వం ఉన్నదా? అయితే ఒకసారి ఆలోచించు, దేవుని వైపు తిరుగు. నీకున్న ప్రతి పరిస్థితిలో దేవుని వైపు తిరుగు, దేవుని మీద ఆధారపడు, స్థిరత్వం కలిగి ఉండు. దేవుడు విడిచిపెట్టరనే సత్యాన్ని హృదయం నిండా, మనసు నిండా, తలంపుల నిండా నింపుకో. దేవుడు తప్పకుండా సహాయము చేస్తా. ఎవరిని విడిచిపెట్టారు కనుక నిన్ను విడిచిపెట్టడానికి? ఏమండి, మనల్ని దేవుడు విడిచిపెడతారా? లేనే లేదు. ప్రాణప్రదంగా ప్రేమించిన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుల్లో స్థిరపరచబడండి. కొంతమంది
ఆయా చోట్ల కదా, ఉద్యోగాల్లోనని వ్యాపారాల్లోనని మేము స్థిరపరచబడ్డాం. మా అబ్బాయిలు స్థిరపరచబడ్డారు, అమెరికాలో సెటిల్ అయ్యారు, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు, ఇలా కదండి. అక్కడక్కడక్కడ స్థిరపరచబడ్డారని చెప్తున్నారు. కానీ మా అబ్బాయి వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళు, మా బిడ్డలు దేవునిలో స్థిరపరచబడ్డారు అని చెప్పగలరా? తల్లిదండ్రులు చెప్పగలరా? ఆయా చోట్ల సేవకులు వారి వారి విశ్వాసాలను బట్టి మా విశ్వాసులు దేవునిలో స్థిరపరచబడ్డారు అని చెప్పగలరా? ఏమండి, ఈ స్థిరత్వం అనేది కనుక లేకపోయినట్లయితే జీవితం చాలా గజిబిజిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించు. దేవునిని నమ్ముకున్న దానివల్ల, దేవుని మీద ఆధారపడిన దాని వలన దావీదు గారి వల్లే స్థిరత్వం కలిగి ఉంటాం. యెహోషాపాతు రాజు ఆ ప్రజల వల్లే స్థిరత్వం కలిగి ఉంటాం. ప్రతి పరిస్థితుల్లో దేవుడే మనకు సహాయము చేస్తారు. ఈ మాటల్ని వినికిలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.